ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుంచి ఆయన విడిపించును. దేవుడు వాగ్దానం సెలవిస్తుంది ఏంటంటే, క్రైస్తవునికి లేకపోతే దేవుని బిడ్డలకి శ్రమ వస్తుంది, కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి మనల్ని చేయి పట్టుకుని బయటికి తీసుకొని వస్తాడంట. జలములలో పడి నడుస్తూ ఉన్నప్పుడు ఆ జలములు బయటలో నువ్వు నేను మునిగిపోకుండా అగ్నిలో పడి నడుస్తున్నప్పుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడనమాట. నిజమే, శ్రమ రాకుండా ఉండదేమో, కానీ ఆ శ్రమలో నుంచి దేవుడు వారిని శక్తిమంతులుగా బయటికి తీసుకొని వస్తాడు. ఒక విజయోత్సాహంతో బయటికి తీసుకొని వస్తాడు. ఆ శ్రమ దాటుతున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా వారిని కాపాడో జ్ఞానముతో వారిని అర్థం చేసుకుని, దేవుడు ఎంత శక్తిమంతుడో కూడా అర్థం చేసుకుని, ఇతరులకు ఆ శ్రమ వచ్చినప్పుడు వారికి ధైర్యాన్ని చెప్తారనమాట. ఎందుకంటే దేవుడు నాకు కూడా ఇటువంటి శ్రమ ఇచ్చాడు, నేను అందులోంచి బయటకు వచ్చాను. అనేక మందిని కాపాడడానికి దేవుడు సహాయం చేస్తాడు. దావీదు యొక్క గొర్రె పిల్లని ఆ యొక్క సింహము లేదా ఎలుగుబంటి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ శ్రమలో ఆయనని దూకే రీతిగా చేసి ఆ గొర్రె పిల్లని మరి యొక్క నోటి నుంచి రక్షించుకొని కాపాడుకొని బయటకు వచ్చి ఆయన ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. నా దేవుడు నాకు ఎంత మేలు చేశాడు. అందుకనే సౌలుతో అంటాడు, రాజా నేను యుద్ధం చేస్తాను. ఎందుకు అని అంటే, ఆ రోజు నాకు సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా సహాయం చేస్తాడు కదా. నిజమే, తనను తాను రక్షించుకున్నాడు, ఇతరులను కూడా రక్షించడానికి సిద్ధపడుతున్నాడు ఆయనకు వచ్చినటువంటి ఆ శ్రమలో వచ్చినటువంటి అనుభవం చేత. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆ శ్రమ నుంచి బయటపడతాము. తప్పకుండా దేవుడు మనల్ని కనికరిస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, నీ శ్రమలలో నుంచి మమ్మల్ని విడిపించి గొప్ప చేసే గొప్ప దేవుడు నాయన, అటువంటి కృపలో నడిపించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు అనారోగ్యం, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, వాటిని అన్నిటి నుంచి బయటికి తీసుకొని వచ్చే కృప దయచేయండి, దీర్ఘాయుష్యం దయచేయండి అయ్యా. అతని వారి బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటాం, బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. గొప్ప కృపతో నింపుకోమని, రెండంతల ఆత్మతో నింపుకొని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.